హాయ్ ఎవ్రీవన్. 2026 2027 సైన్స్ స్కూల్స్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సంబంధించి మెరిట్ లిస్టులు వచ్చేసాయి. అలాగే ఈ మెరిట్ లిస్టులో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మెయిల్స్ కానీ కాల్స్ కానీ మెసేజ్లు వస్తున్నాయి. సో ఏమని వస్తున్నాయంటే, సో ఏ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాలి, అలాగే ఏ రోజు మెడికల్ టెస్ట్ కి రావాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ తో కూడుకొని మెయిల్ కానీ కాల్ కానీ టెస్ట్ మెసేజ్ కానీ వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, స్కూల్ వైజ్ ఈ మెరిట్ లిస్టులు అనేవి ఎలా చూడాలి, ఎలా చెక్ చేసుకోవాలి, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మీలో ఎవరికైనా సరే, సార్ మాకు ఈ మెరిట్ లిస్ట్ అనేవి చూడడం రావట్లేదు, మాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకున్నా సరే మీరేం కంగారు పడద్దు. ఎందుకంటే ఒకవేళ మీ పిల్లలు గనక ఏదైనా సైన్స్ స్కూల్ కి సంబంధించి మెరిట్ లిస్టులు ఉంటే డైరెక్ట్ గా ఆ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో మీకు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కనుక ఏది స్కూల్ వైజ్ మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ అర్థం కాకపోయినా సరే, ఒకవేళ మీకు కుదరకపోయినా సరే మీరు కంగారు పడద్దు, జస్ట్ రిలాక్స్ కొనండి. నేనే చెప్తున్నాను కదా, ఏమని చెప్తాను, ఒకవేళ మీ పిల్లలు కనుక ఏదైనా సైన్స్ స్కూల్ కి సంబంధించి మెరిట్ లిస్ట్ లో ఉంటే కనుక వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అయితే కాల్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయొచ్చు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఏంటి స్కూల్ వైజ్ మెరిట్ లిస్టులు చూద్దాము, అలాగే కట్ ఆఫ్ చూద్దాం అని చెప్పి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని చేశాను, ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ నే స్పాట్ కౌన్సిలింగ్ అని చెప్పి అంటారని చెప్పి. సో అసలు ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఎందుకు ఉంటదంటే, మనందరికీ తెలిసిందే కదా, సైనిక్ ఈ కౌన్సిలింగ్ అనేది 6 ఆన్లైన్ రౌండ్స్ జరిగింది. ఈ 6 ఆన్లైన్ రౌండ్స్ తర్వాత ఒకవేళ ఏదైనా సైన్స్ స్కూల్లో కనుక ఇంకా సీట్స్ ఫిల్ అవ్వకపోతే, వేకెన్సీస్ ఉంటే ఆ వేకెన్సీస్ ని ఈ ఆఫ్లైన్ ఆర్ స్పాట్ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేసి ఫిల్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తాను, 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత వేకెన్సీస్ ఉంటేనే ఆ స్కూల్ యొక్క మెరిట్ లిస్ట్ మన పిల్లలకి ఒకవేళ మార్కులు బాగా వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, స్కూల్ వైజ్ నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, ఈ స్పాట్ కౌన్సిలింగ్ ఆర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఓల్డ్ సైన్స్ స్కూల్స్, న్యూ సైన్స్ స్కూల్స్ మాత్రమే ఫాలో అప్ చేస్తాయి. సో ఈ కౌన్సిలింగ్ కి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధం లేదు. సో ఆ రోజు నోటీసులు ఏం చెప్పారంటే, ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఈచ్ సైన్స్ స్కూల్ అంటే ఏంటి, అది ఓల్డ్ సైన్స్ స్కూల్ అవ్వచ్చు, న్యూ సైన్స్ స్కూల్ అవ్వచ్చు, వాళ్ళు మాత్రం ఫాలో అప్ చేస్తారు. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీరు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా సరే మీకు నచ్చిన ఏదో ఒక సైన్స్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి చెక్ చేసుకోవాలి. సో అర్థమైంది కానీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక 2-3 సైన్స్ స్కూల్స్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదో ఒక సైన్స్ స్కూల్ మీకు నచ్చిన న్యూ సైన్స్ స్కూల్ కానివ్వండి, ఓల్డ్ సైన్స్ స్కూల్ కానివ్వండి, ఆ యొక్క సైన్స్ స్కూల్ యొక్క నేమ్ అనేది గూగుల్ సెర్చ్ లో టైప్ చేయాలి. ఇదిగోండి చూడండి ఒకసారి, నేను ఆల్రెడీ టైప్ చేస్తాను. ఇదిగోండి, ఇది ఏంటంటే సైన్స్ స్కూల్ కలికిరికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ మీకు గూగుల్ సెర్చ్ ఏరియాలో ఏమైనా టైప్ చేయాలంటే కలికిరి సైన్స్ స్కూల్ అని చెప్పి టైప్ చేయండి. తర్వాత మీకు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇది సైన్స్ స్కూల్ కలికిరికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ అనౌన్స్మెంట్ లోకి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఆఫ్లైన్ అడ్మిషన్ మెరిట్ లిస్ట్ నెంబర్ ఎస్. సో ఆఫ్లైన్ అడ్మిషన్ మెరిట్ లిస్ట్ మనం చూడాలంటే దీని మీద క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేశాను. ఇది ఓన్లీ ఏంటి, కలికిరి సైన్స్ స్కూల్ సంబంధించి మెరిట్ లిస్ట్ మాత్రమే. మెరిట్ లిస్ట్ అనేవి ఏ స్కూల్ కి ఆ స్కూల్ సెపరేట్. సో మనకి ఇంట్రెస్ట్ ఉండి ఒప్పుకుంటే ప్రతి సైన్స్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా మనకండి పీడిఎఫ్ ఓపెన్ అయింది. సో కిందకు వస్తే ఇదిగోండి, సో బాయ్స్ హోమ్ స్టేట్. సో మనకు తెలిసిందిగా ప్రతి సైన్స్ స్కూల్ కూడా మనకి సీట్లు అనేవి హోమ్ స్టేట్ వాళ్ళకి అదర్ స్టేట్ కి మనకి కేటాయిస్తారు. అయితే హోమ్ స్టేట్ అంటే ఏంటి, ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మనకు హోమ్ స్టేట్ అవుతారు. సో అయితే ఇక్కడ హోమ్ స్టేట్ కి సంబంధించి 6 రౌండ్స్ అయిపోగా ఎన్ని సీట్లు మిగిలినాయంటే 1 సీట్ మిగిలింది అంతే. ఓన్లీ 1 సీట్ మిగిలింది. సో ఆ 1 సీట్ ఎవరికి వచ్చిందంటే, ఇదిగోండి ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది కదా, ఆ స్టూడెంట్ కి వచ్చింది 1 సీట్ కూడా. అది కూడా ఏంటి, ఓన్లీ బాయ్స్. నెక్స్ట్ బాయ్స్ అదర్ స్టేట్స్. సో ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో సో వాళ్ళకి ఎన్ని సీట్లు మిగిలి, మొత్తం 5 సీట్స్ మిగిలింది ఇదిగోండి. సో వాళ్ళు ఎవరెవరంటే బీహార్ నుంచి 2 స్టూడెంట్స్, కర్ణాటక నుంచి 1 స్టూడెంట్, తెలంగాణ నుంచి 2 స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనకి మార్క్స్ ఏవి కూడా మెన్షన్ చేయాల. నెక్స్ట్ ఇదేంటి, ఓన్లీ ఇది ఎవరికి చూద్దాం ఒకసారి. అన్రిజర్వ్డ్ ఓసీ అండి, ఈ మొత్తం అదర్ స్టేట్ కి సంబంధించిన అన్రిజర్వ్డ్ అనమాట. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ లో మనకి 2 సీట్లు మిగిలినాయి. సో ఈ 2 సీట్లు ఎవరికంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్, వాళ్ళు బీహార్. నేను మళ్ళీ చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్ నేమ్స్ ఎందుకు లేవు సార్, అదేనండి మనకి ఏ సైన్స్ స్కూల్లో ఉన్న సీట్లను కూడా మనకి 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఒకటేమో లోకల్ స్టూడెంట్స్, ఇంకోటేమో అదర్ స్టేట్స్ కానీ నాన్ లోకల్ అవుతారన్నమాట. మనకు లోకల్ కి వచ్చి ఒక సీట్ మాత్రం మిగిలింది. ఏవి 6 ఆన్లైన్ రౌండ్స్ అయిపోగా ఆ 1 సీట్ ఇదిగోండి ఇక్కడ స్టూడెంట్ ఫిల్ చేస్తే ఇదిగోండి కనబడుతుంది ఇక్కడ.
ఇదిగోండి ఈ స్టూడెంట్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఓన్లీ మిగిలిన ఏంటంటే అదర్ స్టేట్ నాన్ లోకల్ స్టూడెంట్స్ సంబంధించి సీట్లు మాత్రం మిగిలినాయి. అది ఓపెన్ లో 5 సీట్లు మిగిలినాయి. అయితే ఆ 5 వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఓబీసీ కింద వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఆ స్టేట్స్ ఇవ్వండి ఇవి. నెక్స్ట్ ఎస్సీ కిందేమో బీహార్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఎస్టీ కిందేమో అంటే ఇది ఎవరు చూసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు చూసుకోవచ్చు. ఈ అదర్ స్టేట్ వాళ్ళ యొక్క నేమ్స్ ఉన్నది తెలంగాణ చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో 2 స్కూల్స్ కూడా నాన్ లోకల్ అవుతారు. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే కలికిరి సైన్స్ స్కూల్ సంబంధించి మెరిట్ లిస్ట్ అని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇది కలికిరి కదా, క్లోజ్ చేద్దామే. నెక్స్ట్ ఇది కోరుకొండ అన్నమాట. ఇది మీ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలంటే మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ ఏరియాలో మీరు ఏం చేస్తారంటే కోరుకొండ సైన్స్ స్కూల్ అని చెప్పి ఎంటర్ చేసి టైప్ చేసి ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు కిందకు వచ్చేయాలి. కిందకు వచ్చేస్తే న్యూస్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి కదా, అయితే మీకు అనౌన్స్మెంట్స్ కానీ లేదు అంటే న్యూస్ అండ్ అప్డేట్స్ కానీ ఈ యొక్క దాంట్లో మనం చెక్ చేసుకోవాలి. వెయిట్ చేయండి, కొన్ని లింక్స్ అనేవి మనకి కనబడుతున్నాయి కదా. మనకు కావాల్సిన లింక్ ఏంటి, ఆఫ్లైన్ మెరిట్ లిస్ట్ కావాలి. ఆ లింక్ వచ్చేదా కొద్దిగా చూడండి, ఓపిక పడదాం. ఇదిగోండి, సో ఇక్కడ వచ్చి చూసారా, ఇక స్పాట్ రౌండ్. సో ఆఫ్లైన్ కౌన్సిలింగ్ మనం స్పాట్ రౌండ్ అని చెప్పి వెళ్ళొచ్చు. సో ఇగోండి స్పాట్ రౌండ్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ రండి, స్పాట్ రౌండ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఒక పీడిఎఫ్ అని ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఇది కోరుకొండ సైన్స్ స్కూల్ కి సంబంధించిన మెరిట్ లిస్ట్, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సంబంధించిన మెరిట్ లిస్ట్. ఇదిగోండి ఇక్కడ మనకి లిస్ట్ పెట్టేశారు. ఇదిగోండి 6th క్లాస్ 9th క్లాస్ రెండు కూడా మనకి లిస్ట్ పెట్టేశారు. అయితే 6th క్లాస్ సంబంధించి బాయ్స్ సంబంధించి కొంచెం చూడండి, బాయ్స్ సంబంధించి హోమ్ స్టేట్ కి ఎస్సీకి సీట్ లేదు, ఎస్టీకి సీట్ లేదు, ఓబీసీకి లేదు, జనరల్ డిఫెన్స్ కి ఎవరికి లేదు, అలాగే గర్ల్స్ కి సంబంధించి కూడా ఒక సీటు కూడా లేదు. బట్ అదర్ స్టేట్ ఎవరైతే ఉన్నారో, నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అదర్ ఎస్సీకి ఏమో 1 ఉంది, అదర్ ఎస్టీకి ఏమో 0, అదర్ ఓబీసీకి ఏమో 0, అదర్ జనరల్ కి ఏమో 0. ఈ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఇదిగోండి 6th క్లాస్ సంబంధించి ఇవ్వండి జనరల్ కేటగిరీలో అదర్ స్టేట్ కి ఎవరైతే మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళకి ఒకరు బీహార్ నుంచి, ఒక మణిపూర్, ఒక మహారాష్ట్ర నుంచి. అయితే ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు. 257 వచ్చిన అదర్ స్టేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కోరుకొండ సైన్స్ స్కూల్ జనరల్ కేటగిరీలో వచ్చింది. నెక్స్ట్ ఎస్సీకి ఎవరికి ఇదిగోండి 231కి వచ్చేసింది మార్కులు. నెక్స్ట్ ఓబీసీకి అయితే 239. ఇది అంతా కూడా అదర్ స్టేట్ వాళ్ళకి, ఎందుకంటే లోకల్ కి సంబంధించి ఒక్క సీటు కూడా మిగిలిలేదు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదిగోని ఇది సతారా అంటే మహారాష్ట్రలో ఉంది కదా. ఎస్, ఇక్కడ మన పైన స్క్రోలింగ్ లో ఇచ్చారు. ఇదిగోండి లిస్ట్ రౌండ్ 1 ఆఫ్లైన్ అడ్మిషన్స్, దీని క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇదిగోండి దీనిలో చూసారా చాలా మంది ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ఇద్దరు కూడా ఇప్పుడు మనం అదర్ స్టేట్ లోకి వస్తాం. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి దీనిలో చూసుకుంటే ఇదిగో తెలంగాణ నుంచి చూసి ఎంతమంది అయ్యారు, 1, ఒక్క నిమిషం, ఇదిగోండి ఇది తెలంగాణ, ఇది తెలంగాణ, ఇది తెలంగాణ, ఇది తెలంగాణ, సో ఇది ఒక తెలంగాణ. సో తెలంగాణ నుంచి చాలా మంది సెలెక్ట్ అయ్యారు. అయితే ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి సతారా అన్నమాట. మంచి స్కూల్ ఇది. దీంట్లో మీ నేమ్స్ ఉన్నాయో చూసుకోండి. నేను మీకు ఇంతకుముందు చెప్పినా ఒకవేళ చూసుకోవడం రాకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రం వీడియో చేస్తున్నాను. ఒకవేళ కనుక మీరు ఏదైనా సైన్స్ స్కూల్ సంబంధించి మెరిట్ లిస్ట్ ఉంటే మాత్రం ఆ స్కూల్ నుండి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. 100% కాంటాక్ట్ అవుతారు. సో మీరు నేను చూపించింది మీకు అర్థం కాకపోయినా, సార్ మాకు చూసుకోవడం రావట్లేదు, మా ఫెసిలిటీస్ మా దగ్గర నెట్ కానీ మాకు సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ లేదు అనుకో నో ప్రాబ్లం, నేనే చెప్తున్నా రిలాక్స్ గా ఉండండి, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఏదైతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఆర్ స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినాయో సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ వీడియో అందరికి అర్థమని చెప్పనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.